ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భూమి కలెక్షన్స్. దిస్ ఇస్ ఫణిశ్రీ. సో ఫస్ట్ అయితే గివ్ అవే చూపించేస్తున్నాను. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ గివ్ అవే అండి. విక్టోరియన్లో మంచి రియల్ బీడ్స్తో మేకింగ్ వచ్చింది. ఈరోజు శారీస్ అన్నీ కూడా అదిరిపోయినాయి. ఎస్పెషల్లీ ఇదైతే అసలు అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉంది. నేను ఇది కూడా చూపిస్తాను. నెక్స్ట్ అన్బాక్సింగ్ వీడియో ఖచ్చితంగా ఉండాలి. విశాఖపట్నంలో ఎవరైనా స్టే చేస్తున్నట్టయితే కనుక జ్యువెలరీ కోసమైనా శారీస్ కోసమైనా చక్కగా మీరు విజిట్ చేయొచ్చు. ఓకే, సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ శారీస్ ఒకసారి చూడండి అండి. కాటన్ కోట విత్ మంచి లేస్, అది కూడా ఎలా వచ్చిందంటే ఒక మంచి సెటిల్డ్ ఆర్గాన్జాతో ఇట్లా లేస్ వచ్చింది. ఎంబ్రాయిడరీ యొక్క క్వాలిటీ ఒకసారి చూడొచ్చు, చాలా నీట్గా వచ్చింది. సో సింపుల్ అండ్ ఎలిగెంట్ కదా. వీటికి బ్లౌజెస్ కూడా డిఫరెంట్గా వచ్చాయండి. దీనికి వచ్చిన బ్లౌజ్ చూడండి, ఇట్లా ప్రింటెడ్, బట్ ఈ కింద ఇది కూడా వస్తుంది మనకి. ఏదైతే ఇక్కడ లేస్ ఇచ్చారో అది హ్యాండ్స్ కూడా వస్తుంది. 2399 ఫ్రీ షిప్పింగ్లోనే ఉంది. మంచి స్టైల్గా ఉన్నాయి అసలు శారీస్. అందులో కలర్ కాంబినేషన్స్ కూడా చూద్దాము. దిస్ ఇస్ ఎ నైస్ పీచ్ కాంబినేషన్. పల్లు పార్ట్ అండ్ కమింగ్ టు ద బ్లౌజ్. దిస్ ఇస్ ద బ్లౌజ్. మొత్తం ప్రింటెడ్ సిల్క్ అండి, చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా యాజ్ ఇట్ ఈస్గా కుట్టించేసుకోవచ్చు మీరు. లైట్ గ్రీన్, పేస్టల్ గ్రీన్. ఈ ఎంబ్రాయిడరీ ఇక్కడ కొంచెం ఎక్కువ వస్తుంది. రిమైనింగ్ అంతా కూడా ఫ్రీక్వెన్సీ అలాగే ఉంటుంది, కానీ అంతా కూడా ఈ పార్ట్లో వస్తుంది. స్టార్టింగ్ నుంచి ఉంటుందండి ఎంబ్రాయిడరీ. చూపిస్తాను. ఇఫ్ దిస్ ఇస్ ద బ్లౌజ్, ఒక మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళే వరకు మాత్రమే ఎంబ్రాయిడరీ ఉంటుంది. దాని తర్వాత నుంచి ఎంబ్రాయిడరీ ఉంటుంది. మీరు సింపుల్గా కట్టేసుకోవడానికి స్టైల్గా, అసలు 2500 కూడా కాదు బడ్జెట్, జస్ట్ 2399లో మంచి ప్రైసెస్లో వస్తున్నాయి. మిస్ చేసుకోవద్దు. బ్లౌజ్ ఇందులో మంచి ఎల్లో, లైట్ ఎల్లో. Pallu part and coming to the blouse. This is the blouse. Next వచ్చేసి మంచి స్కై బ్లూ కైండ్ చూడండి. This is the pallu and the blouse. సో చాలా బాగున్నాయండి, మిస్ చేసుకోవద్దు వీటిని. లైట్ లెలాక్ షేడ్ వచ్చింది చూడండి. జారిపోవడం కానీ అట్లా ఉండదండి. ఫ్యాబ్రిక్ చాలా సెటిల్డ్గా ఉంటుంది, చక్కగా చాలా డిగ్నిఫైడ్గా ఉంటాయి. పళ్ళు, దీనికి వచ్చిన సూపర్ బ్లౌజ్. నేను వేసుకున్నది ఒకసారి చూడండి. దిస్ ఇస్ ఎ నైస్ ఆనియన్ పింక్లో ఒక డస్టీ చాట్ లాగా ఉంది చూడండి. డస్టీ చాట్ కాదు, దిస్ ఇస్ ఎ నైస్ ఆనియన్ పింక్ మధ్యలో ఉంది చూడండి. అసలు ఎంత బాగుందో. అసలు ఈ బిట్స్ అయితే అసలు అదిరిపోయినాయి, చాలా బాగొచ్చు. రియల్ సీజెట్స్, ఇక్కడంతా పర్ల్స్ యూస్ చేస్తాం, ఇక్కడంతా ఇవి ఇట్లా బిట్స్ అంటారు వీటిని. సో ఇవి మనం ఓన్గా కస్టమైజేషన్ చేయించుకుని ఇట్లా పేరప్ చేసాం. నేను వేసుకుని కూడా వేసుకుంటే చూడండి అండి, లుక్ అసలు ఎంత బాగుందో. చాలా సూపర్ ఉంది. ఓకే, సో ఇట్లా కాంట్రాస్ట్ అయితే ఇంకా బాగా తెలుస్తుంది. యూజువల్గా పింక్ టు పింక్ అన్నప్పుడు పీచ్ వాటికి కానీ, పేస్టల్ పిస్తా గ్రీన్స్ కానీ, ఇట్లా స్కై బ్లూస్ కానీ, లైట్ కోరా కలర్స్ కానీ, సో చాలా బాగుంటుంది. సో నేను ఈ స్టడ్స్తో పేరప్ చేశాను. ఈ స్టడ్స్ సపరేట్ అండి, నేను వీటి ప్రైస్ కూడా మెన్షన్ చేస్తాను. సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. ఇది పెట్టుకున్నప్పుడు చక్కగా ఇట్లా పెట్టేసుకుంటే అస్సలు తిరగట్లేదు. నేను చాలాసేపు పెట్టుకున్నాను కదా, షార్ట్స్ అవి తీసాను. ఓకే, ఈ బిట్స్ కూడా మీకు అస్సలు కదలవండి, వెనక మళ్ళీ కంప్లీట్గా లాక్ చేసేసారు. మీకు క్లియర్గానే అర్థమైంది అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ ద లెంత్. నేను వేరే కలర్ పెట్టుకుని చూపిస్తానండి, సో దట్ మీకు ఈ గ్రీన్ బాగా తెలుస్తుంది కదా అని. ఒకసారి దగ్గరగా చూడండి, ఇవి ఎంత బాగా వచ్చాయో.
ఓకే, సో ఈ వేరియేషన్ తెలుస్తుంది కదండి. ఇక్కడంతా మనం పర్ల్ యూస్ చేయలేదు, ఇవి యూస్ చేసాము. ఇక్కడ ప్లెయిన్ ఇవి కాకుండా ఒక వన్ సైడ్ అంతా సన్నటి పర్ల్ యూస్ చేసాం. లుక్ చాలా బాగా ఎన్హాన్స్ అయిందండి దానివల్ల, డిఫరెంట్గా. నేను బ్యాక్ క్యామ్లో మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది ఒకసారి చూడొచ్చండి అసలు ఎంత బాగుందో. బ్యాక్ క్యామ్లో నుంచి కూడా క్లియర్గా చూడండి. రియల్ సీజెట్స్, హై ఇన్ క్వాలిటీ. మధ్యలో చిన్న చిన్న పర్ల్స్. ఆ పర్ల్స్ కూడా ఏంటంటే ఒక్కవైపు పర్ల్స్ ఇచ్చేసాము, ఇంకొక వైపు ఇక్కడ పర్ల్స్ ఇస్తే వీటి షైన్ డామినేట్ చేస్తుందని చెప్పేసి ఇటువైపు ఇవ్వలేదన్నమాట. సో ఇటువైపు వచ్చేసి ఇట్లా ఇచ్చాం. ఇది ఒకసారి ఈ స్టోన్ క్వాలిటీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు. అసలు ఓవరాల్గా లుక్ అయితే అసలు అదిరిపోయిందండి. సో బ్యాక్ సైడ్ మీకు ఇదేం తిరిగిపోదు అనమాట. మీరు చక్కగా నీట్గా సెట్ చేసి పెట్టేసుకుంటే యాజ్ ఇట్ ఈస్ అట్లానే ఉండిపోతుంది. ఓకే, నెక్స్ట్ పింక్ చూడండి అండి. దిస్ ఇస్ ఎ నైస్ పింక్ అండి, అసలు ఎంత బాగుందో. ఓకే, సో లెంత్ కూడా బాగున్నాయి చక్కగా. అటు చాలా లెంతే కాదు, లెంత్ స్మాల్ కూడా కాదు, బాగుంది. ఒక 24 ఇంచెస్ వరకు, 22 నుంచి 24 ఇంచెస్ వరకు చాలా మంచి లెంత్లో వచ్చేసాయి. చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది ఫర్ ష్యూర్గా. మీకు చాలా సింపుల్గా నచ్చుతాయి అనుకునే వాళ్ళకి కూడా చాలా నచ్చుతాయి ఇవి కావాలి అనుకునేవారు విత్ ప్రైస్ స్క్రీన్ షాట్ తీసుకోండి. దయచేసి మళ్ళీ ప్రైసెస్ అడగొద్దు, ఇంకొకసారి దగ్గరగా చూసుకోండి. వచ్చేసి 2,999 ఫ్రీ షిప్పింగ్. ఇవి చాలా హై క్వాలిటీ బిట్స్ అండి, మీరు చూస్తున్నారు కదా. సో రెగ్యులర్ కైండ్ కాదు, చాలా మంచి క్వాలిటీతో వచ్చేసాయి. సో ఇట్లా కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. ఈ పర్ల్ పడినప్పటికీ పర్ల్ లేనప్పటికీ ఆ డిఫరెన్స్ చూసారా, రెండు చాలా నీట్గా కనిపిస్తుంది ఆ వేరియేషన్. ఇందులో గ్రీన్ కావాలి అనుకునే వాళ్ళు గ్రీన్ తీసేసుకోండి అండి. ఏదైనా సరే విత్ ప్రైస్ స్క్రీన్ షాట్ తీసుకోండి. 2,999 ఫ్రీ షిప్పింగ్. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ బిట్స్ వచ్చాయండి మొత్తం కూడా. ఇవి చూడండి అండి, ప్యూర్ కాటన్ కోట విత్ హ్యాండ్ పెయింటెడ్. కాంబినేషన్స్ చాలా బాగున్నాయి చూడండి. సో మంచి ఆరెంజ్ వచ్చింది దీనికి. సో ఇట్లా 1799లో ఉన్నాయి ఇవి. సో దిస్ ఇస్ ద పల్లు పార్ట్. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్, ఇట్లా కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఉంటుంది. చిన్న సన్నటి బార్డర్ ఉంటుందండి శారీకి, జరీ బార్డర్ చిన్నది ఉంటుంది. హైట్ ఎంత ఉన్నాయి? 43 ఇస్ ఆ శారీ హైట్. 1799 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ చూడండి, కాంబినేషన్ కూడా చాలా బాగుంది. దీనికి వచ్చిన పళ్ళు అండ్ ద బ్లౌజ్. నెక్స్ట్ మంచి బేబీ పింక్, ఇట్లా డ్యూయల్ షేడ్స్లా వచ్చాయి చూడండి. ఇక్కడ మొత్తం 3 కలర్స్, 3D ప్యాటర్న్స్ అంటారు ఇలాగా, కానీ గాడీగా లేవు చూడండి అసలు ఎంత బాగున్నాయి. ఇక్కడిక్కడే 2 కలర్స్ దగ్గర కలర్స్ ఇచ్చినప్పటికీ చాలా బాగున్నాయి. పల్లు పార్ట్ అండ్ ద బ్లౌజ్. నెక్స్ట్ చూడండి, మంచి మ్యాంగో ఎల్లో విత్ పింక్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఎప్పటి నుంచి వస్తున్నా సరే. పల్లు పార్ట్ అండ్ ద బ్లౌజ్. ఫస్ట్ చూపించింది కొంచెం ఇలాగే ఉంది. చూడండి, దీనికి వచ్చిన బ్లౌజ్. ఒకటేనా బ్లౌజ్? బ్లౌజ్ వచ్చింది, దీనికి ఆరెంజ్, దానికి ఆరెంజ్ వచ్చింది, దీనికి ఎల్లో వచ్చింది. సో మీకు ఏది నచ్చితే ఇది కూడా మనకి మొత్తంగా వచ్చిందండి. ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ ఈ హ్యాండ్ పెయింట్ అనేది వస్తుంది. పల్లూస్ అనేవి ఇట్లా వస్తాయి. ఇది శారీ స్టార్టింగ్ కదా, సో ఇక్కడ నుంచి ఈ ప్యూర్ చందేరి విత్ మంచి కలంకారీ ప్రింట్స్ చూడండి. 3,190 ఫ్రీ షిప్పింగ్. దిస్ ఇస్ ద బ్లౌజ్. ప్యూర్ ఉంటుంది ఫ్యాబ్రిక్, చాలా బాగుంటుంది.
నెంబర్ 8. దిస్ ఇస్ నెంబర్ 8 అండి, ఇందాకట 7. దిస్ ఇస్ నెంబర్ 8. పళ్ళు అండ్ ద బ్లౌజ్. నెంబర్ 9. దిస్ ఇస్ నెంబర్ 9. బ్లౌజ్. ఈ చందేరీస్ ఎన్నిసార్లు కొనుక్కున్నా కొంతమంది 2-3 ప్యాటర్న్స్ తీసుకుంటారు ఒకసారి. నెంబర్ 10. కట్టుకున్నప్పుడు చాలా కంఫర్ట్ అండి. దిస్ ఇస్ నెంబర్ 10. దీనికి వచ్చిన పళ్ళు అండ్ బ్లౌజ్. నెంబర్ 13. దిస్ ఇస్ నెంబర్ 13. పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్. నెంబర్ 14. దిస్ ఇస్ నెంబర్ 14. కలర్ బాగుంది చూడండి. నెంబర్ 17. నెంబర్ 17. సో దీస్ ఆర్ ద కలర్స్. ఎన్నిసార్లు తెప్పించినా ఆఫ్లైన్లో కూడా చందేరీస్ బాగా వెళ్తాయి, అందులో కలంకారీస్ ఇంకా ఫాస్ట్గా వెళ్తాయి. సన్నటి ప్రింట్ ఉంటుందండి బ్లౌజెస్లో, చాలా సన్నగా, డైరెక్ట్గా చూస్తే తెలుస్తుంది. ఇలా ఇది చూడండి, ప్యూర్ టిష్యూ విత్ మంచి మగ్గం వర్క్ వచ్చింది. ఇలాగా కింద వచ్చేసి కాంట్రాస్ట్తో లైన్ ఇచ్చేసారు రెడ్లో. ఇదంతా కూడా మిర్రర్ విత్ కర్ధానా బీడ్స్తో వర్క్ వచ్చింది స్కాలప్ స్టైల్లో. దీనికి వచ్చిన పళ్ళు అండి. అండ్ బ్లౌజ్ అయితే చాలా 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 రిచ్గా వచ్చింది, నేను చూపిస్తాను మీకు. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్. హైట్ ఎంతమ్మా? 43. 43 ఇస్ శారీ హైట్. ఇది వచ్చేసి మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్లో వచ్చిందండి, చాలా సాఫ్ట్. దిస్ ఇస్ ద బ్యాక్ సైడ్ వర్క్, బ్యాక్ ఆర్ ఫ్రంట్. రెండు సార్లు బ్యాక్ అండ్ ఫ్రంట్కి ఒకేలా వచ్చింది. మీకు ఎలా కావాలంటే అలా పెట్టించుకోవచ్చు. దిస్ ఇస్ ఫర్ నెక్ సైడ్. ఇలా ఇట్లా వస్తుంది, కంప్లీట్ వర్క్ వచ్చింది చాలా గ్రాండ్గా. అండ్ ఫర్ ద హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ కూడా చూడండి చాలా రిచ్ వర్క్ వచ్చింది. సో మిస్ చేసుకోవద్దు, కావాలి అనుకునేవారు. ప్రైస్ ఎంతో తెలుసా? ఇంత గ్రాండ్ వర్క్ వచ్చినా సరే జస్ట్ 2800 ఫ్రీ షిప్పింగ్లోనే ఉంది. ఇట్లా వర్క్ వస్తుంది. సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. ఇందులో వీ హ్యావ్ 2 కలర్స్ అండి. దిస్ ఇస్ రెండు ఒకటే, టిష్యూలో చిన్న టిష్యూ టించ్ మారిందనమాట అంతే. ఇది ఇంకొకటి కొంచెం ఇందాక టిష్యూ విత్ రెడ్ కలర్ నేత లాగా వచ్చింది, ఇదేమో పింక్ కలర్ నేత లాగా వచ్చింది. ఈ పింక్ కలర్, ఇది కూడా రెడ్డే, బట్ ఈ పార్ట్లో చిన్న వేరియేషన్ ఉంది. బట్ ప్రాపర్గా మనం చక్కగా వేసుకుని కట్టుకుంటే, బ్లౌజ్ కూడా స్టిచ్ చేసేసుకుని చాలా బాగుంటాయి. దీనికి వచ్చిన బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఇంకొక కలర్ ఉందండి, లైట్ గ్రీన్ కలర్ లాగా చూడండి. దీనికి కూడా రెడ్ బ్లౌజ్ వచ్చి చూపించాను కదా ఇందాక, ఎంత వర్క్ వచ్చిందో. ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ ఫుల్ వర్క్ వచ్చింది. ఈ శారీస్ చూడండి అండి, ప్యూర్ డోలాలో అసలు ఎంత బాగున్నాయో. శారీ అంతా కూడా మంచి జరీ చెక్స్ వచ్చాయి, వచ్చి ఇట్లా కాంట్రాస్ట్ బార్డర్స్లో, అందులో కూడా మంచి పిచ్ బాయ్ ఎంబ్రాయిడరీ వచ్చింది. చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంటుంది. దీనికి వచ్చిన బ్యూటిఫుల్ పళ్ళు అండ్ ద బ్లౌజ్. 2699 ఫ్రీ షిప్పింగ్.
నెక్స్ట్ వచ్చేసి ఇందులో దిస్ ఇస్ అ నైస్ బ్లాక్ విత్ ఆరెంజ్ కాంబినేషన్ అండి. మంచి బ్లాక్కి మంచి ఆరెంజ్ కాంబినేషన్ అసలు అదిరిపోయింది. పన్ను పార్ట్ అండ్ బ్లౌజ్ ఇస్ అ నైస్ వైన్ షేడ్ అండి. వైన్కి ఒక కైండ్ ఆఫ్ ఎల్లో, డిఫరెంట్ ఎల్లో. కింద బార్డర్స్ కూడా మళ్ళీ డిఫరెంట్ కలర్స్ వచ్చాయి చూడండి. మంచి గ్రీన్లో అండ్ బ్లౌజ్ దిస్ ఇస్ అ నైస్ ఆరెంజ్ విత్ పింక్. పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ ఆరెంజ్ పింక్ కాంబినేషన్. ఒక టైంలో వస్తుంది, చాలా క్రేజీ కాంబినేషన్ అంటే. నేను ఇంటర్ అలా చదువుతున్నప్పుడు ఆరెంజ్ విత్ పింక్ కాంబినేషన్లో ఒక స్కూటీ ఏదో నాకు కంపెనీ గుర్తులేదు కానీ ఎక్కువ ఇది చూడండి మంచి బచ్చల పండు కలర్ అంటామా. సో పర్పుల్ షేడ్కి మంచి సీ గ్రీన్ కైండ్లో వచ్చింది కాంబినేషన్. డిఫరెంట్గా ఉన్నాయి చాలా. నెక్స్ట్ దిస్ ఇస్ ఎ నైస్ ఎల్లో విత్ పింక్. సో కావాలి అనుకునేవారు ఆర్డర్ ప్లేస్ చేస్తాం. ఇవి చూడండి అండి, ప్యూర్ టస్సర్ మ్యాంగో శారీస్. దానికి ఎలా చేశారంటే హ్యాండ్ పెయింట్ చేసి మళ్ళీ అంతా కూడా ఇట్లా గొలుసు కుట్టు అంటాం కదా, సో ఆ కైండ్ ఆఫ్ గొలుసు కుట్టు కుట్టారండి. చాలా డిఫరెంట్ లుక్ వచ్చింది కదా. సో కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు బార్డర్ అయితే ఇంకా బాగుంది. 4,999 ఫ్రీ షిప్పింగ్ అండి. 4,999కి మంచి డిజైనర్ కాన్సెప్ట్లో ఉన్న శారీ. దిస్ ఇస్ ద బ్లౌజ్. శారీకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫుల్గా వచ్చింది ఇలాగా. ఇది మనకి టస్సర్ స్టైల్లో తీసుకున్నట్టున్నారు. సో ఇక్కడ వచ్చినప్పటికి దిస్ ఇస్ ఎ ప్యూర్ టస్సర్ మ్యాంగో అండి. ఫ్యాబ్రిక్ చూసారా, ఫీల్ ఎంత బాగుందో. మిగతా అంతా కూడా మనకి ఇట్లా కనిపిస్తుంది లోటస్ లాగా. ఇందులో కలర్స్ ఉన్నాయి చూడండి. ఇది కలర్ పళ్ళు పార్ట్ అండ్ ద బ్లౌజ్. కాంబినేషన్స్ కూడా లైట్ అండ్ డార్క్ వచ్చాయి. ఈ మధ్యలో యూజ్ చేసిన కలర్స్ కూడా ఎంత బాగున్నాయండి. ఎంత చేతితో హ్యాండ్ పెయింట్స్ అంటారు కదా, సో అలాగా. పళ్ళు పార్ట్ చాలా రిచ్గా ఉన్నాయి అసలు. ఈ బార్డర్ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. ఇది ఒక కలర్. పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్. పీచ్ కలర్. ఇది చూడండి లైట్ ఐస్ బ్లూ లాగా చూడండి. దానికి మనకి మంచి డార్క్ బ్లూ వచ్చింది. డార్క్ బ్లూ కన్నా కూడా డార్కెస్ట్ వైలెట్ లాగా కనిపిస్తుంది. సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. నేను కట్టుకున్నది ఇట్స్ ప్యూర్ టిష్యూ శారీ అండి. దీనికి ఇట్లా నేను కాంట్రాస్ట్గా ఇట్లా పేరప్ చేశాను జస్ట్. ఇవి వచ్చేసి ప్యూర్ మష్రూమ్స్ అండి. ఏవైతే మనకి కాస్ట్లీలో వస్తున్నాయో సేమ్ అవే మష్రూమ్స్. ఓకే, సో ఎంత బాగుందో చూడండి. అసలు క్వాలిటీ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది. ఇక్కడ మనకి బార్డర్స్లో వచ్చేసి పైన ఒక బార్డర్ వస్తే కింద అవే ఒక 2 బార్డర్స్ లాగా ఇచ్చారు. ఇట్లా వీవింగ్లోనే అలా వస్తుంది. మంచి సిల్వర్ అండ్ యాంటిక్లో మధ్య మధ్యలో వీణా లాగా చిన్న గ్రీన్ కూడా యూజ్ చేశారు. మధ్యలో బూటీస్ అంతా కూడా యాంటిక్ అండ్ సిల్వర్ రెండిటితో మిక్స్ అయ్యి వచ్చింది.
ఇవి సూపర్ సాఫ్ట్ ప్యూర్స్ కాబట్టి మనకు ఆ వీవింగ్ అంత బాగా తెలుస్తుందండి. ఓకే, సో దీనికి వచ్చిన బ్యూటిఫుల్ పళ్ళు పార్ట్. కమింగ్ టు ద బ్లౌజ్ అండి, దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్. అసలు ప్రాపర్గా మీరు స్టిచ్ చేసి కుట్టించుకుంటే మాత్రం అసలు అదిరిపోతుంది శారీ. ప్యూర్ మష్రూమ్స్. ప్రైస్ ఆఫ్ ద శారీ వచ్చేసి 5200 ఫ్రీ షిప్పింగ్. ఇందులో వీ హ్యావ్ నైస్ కలర్స్ అండి. మంచి మెరూన్ అండి, ఎంత బాగుందో. దీనికి వచ్చిన పనులు, బ్లౌజెస్ చాలా బాగా అనిపించింది నాకు, మొత్తం రిచ్గా వచ్చినట్టు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మంచి ఆరెంజ్ ఉందండి. ఆరెంజ్ ట్రెండ్ నడుస్తుంది కదా, పట్టు శారీస్లో కూడా ఆరెంజ్ చాలా మంది అడుగుతున్నారు. పళ్ళు అంటర్లక్స్. ఓకే, 5200 ఫ్రీ షిప్పింగ్. హైట్ 45. శారీ అంతా కూడా ఇదే కైండ్ ఆఫ్ బూటీ, ఫ్రీక్వెన్సీ ఇలాగే ఉంటుంది. మీరు స్టెప్స్కి పెట్టుకోవాలని, ఎందుకంటే ప్యూర్ టిష్యూస్ కాబట్టి మీకు అసలు జారో, మీరు ఎట్లా వేసుకుంటే అట్లానే ఉంటాయి. మీకు ఇందులో మరో పాలిస్టర్ కానీ అట్లాంటి మిక్స్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మీకు శారీ నిలవదు, జారిపోతుంది, ఎక్కువ నలుగుతుంది, ఎలా పెట్టింది అలా ఉండదు. బట్ ఇవి ప్యూర్స్ కాబట్టి మీకు ఆ ఇష్యూస్